నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో కరోనా టెర్రర్ మళ్లీ భయపెడుతున్న మహమ్మారి, అప్రమత్తంగా ఉండాలన్న డాక్టర్లు. కమనీయం సర్వం రామమయం, శ్రీరాముడికి జనకపురి నుంచి పట్టు వస్త్రాలు కానుకలు. ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలను ప్రారంభించిన సీఎం, 47 రోజుల పాటు క్రీడా సంబరాలు. గంగమ్మ ఆలయంలో ఉద్యోగుల చేతివాటం, పత్తాలేని ఈవో, నిద్రమత్తులో ఎండోమెంట్ శాఖ. టీటీడీ ఉద్యోగులపై చైర్మన్ వరాల జల్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల పెంపు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం, డిఎంహెచ్ఓ శ్రీహరి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను మరింతగా ప్రోత్సహించడానికి, విద్యార్థులు ఒత్తిడిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం 47 రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ప్రారంభించారు. ఇవాల్టి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు క్రీడా పోటీలు జరగనున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రీడాకారులు 34.19 లక్షల మంది పాల్గొననున్నారు. అలాగే 88.66 లక్షల మంది ప్రేక్షకులు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తంగా 1,22 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలలో ఏపీ సర్కార్ బహుమతులు అందించనుంది. బహుమతుల కోసం 12 కోట్లకు పైగా నగదు అందజేయనున్నారు. జీవనశైలిని ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి, మండల్ స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం, ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరూ పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి, అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఇదిలా ఉండగా తిరుపతి, చిత్తూరు జిల్లాలలో ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, జేసీలు, మేయర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. క్రీడాకారులను ఉత్సాహవంతుల్ని చేసేలా ప్రసంగాలు చేశారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించి అందరికీ కూడా సర్టిఫికేట్లతో పాటు నగదు బహుమతి కూడా మనం ఇచ్చుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మన ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈరోజు రూపుదిద్దుకొని ప్రభుత్వం దీన్ని ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తుందంటే, మీరందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్లో అలాంటి ఇంట్రెస్ట్ సంబంధించి మనం ఎప్పుడు పెద్ద మాట్లాడింది లేదు. వాళ్ళకి సంబంధించిన ఆ ఇంట్రెస్ట్ మనం కనుక్కొని దానికి తగ్గట్టుగా ఒక ప్రోగ్రామ్ చేసింది లేదు ఇప్పటి వరకు. బట్ ఈ ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా ముఖ్యమంత్రుల వారి ఆదేశాల మేరకు మనం కంప్లీట్గా చిల్డ్రన్, తర్వాత ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆ కాలేజ్ నుంచి తర్వాత ఎనీ ఏజ్ గ్రూప్ వరకు
సో ఆ చిల్డ్రన్ ముఖ్య ఉద్దేశంలో పెట్టుకొని హెల్త్ తర్వాత స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో అనేది తెలియచేయడానికి నిర్వర్తిస్తున్న కార్యక్రమం ఇది. ఈ ఇంపార్టెంట్ ఎంతవరకు వస్తున్నదంటే దేహదాఢ్యమే కాకుండా మెంటల్గా ప్రిపేర్ అవుతారు. అన్ని రకాలుగా కాన్సన్ట్రేషన్ విద్యార్థుల దగ్గర నుంచి అందరికి కూడా వస్తుంది. ఇది చాలా అవసరం. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా బిడ్డలు కానీ వేరే వాళ్ళు కానీ దీనివల్ల ముందుకు పోతారనే ఒక దృక్పథంతోనే వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఔత్సాహికులైనటువంటి యువతి యువకులు తమ ప్రతిభను ఈ ఆటల్లో కనపరచడానికి ఇదొక చక్కటి అవకాశం. ఇంతకు మునుపు యువతలో దేహదారుఢ్యాన్ని పెంచడమే కాకుండా చెడు వ్యసనాల వైపుకు పోకుండా ప్రభుత్వం యువకుల పట్ల చూపుతున్నటువంటి ఒక గొప్ప ఆదరణ ఈ కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. తిరుపతిలో 14 నుంచి 17,000కు మధ్యన రిజిస్ట్రేషన్లు జరిగినాయి వివిధ క్రీడల కోసమని. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేశారు. ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు, ఈ 2 విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా వాళ్లను గుర్తించటం జరిగి తగిన రీతిలో వాళ్ళ జీతాలను పెంచే కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించటం జరిగింది. అలాగే 100 సంవత్సరాలుగా స్వామి ఆలయంలో పాలనా వ్యవహారాలను, అర్చక పాలన వ్యవహారాలను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠానికి, చిన్నజీయర్ మఠానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గత కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానమే వారి మొత్తం వ్యవస్థల యొక్క ఆర్థిక సౌకర్యాన్ని టీటీడీ చేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాళ్ళ ఆర్థిక సహాయము, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక సాయం చాలా రోజుల క్రితం నుంచి పెంచలేదు. కాబట్టి ఈ పాలక మండలి పెద్దజీయర్ స్వామి వ్యవస్థకి ప్రతి ఏటా 60 లక్షల రూపాయలు, చిన్నజీయర్ వ్యవస్థకి 40 లక్షల రూపాయలు అదనంగా పెంచి వాళ్లకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా, అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు అభద్రత లేకుండా చూడాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇద్దరికి కలిపి 1 కోటి రూపాయలని ప్రతి ఏటా పెంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. టీటీడీ ఉద్యోగస్తులకందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామోనని గతంలో మేమిచ్చినటువంటి హామీ మేరకు మొదటి దఫా ఎల్లుండి అంటే డిసెంబర్ 28వ తారీఖున 3,518 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. అలాగే జనవరి మొదటి వారంలో మరో 1,500 మందికి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయం పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. ఆలయ సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు తారాస్థాయికి చేరడంతో భక్తుల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. తిరుపతి గ్రామదేవతగా విరాచిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని కొంతమంది క్రింది స్థాయి ఉద్యోగుల అక్రమాలతో వివాదాలకు కేంద్రంగా చేస్తున్నారు. కనీస అర్హత, అనుభవం లేని వాళ్లకు అగ్రస్థానం కల్పించి ఆలయ వ్యవహారాల్లో జోక్యం కల్పించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈవో కార్యాలయంలో ముగ్గురిని అందలం ఎక్కించడమే అక్రమాలకు కారణమైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారు ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారనే ఆరోపణలు పుంఖానుపుంఖాలుగా వినిపిస్తోంది. బిల్ బుక్లు, చెక్ బుక్లు, విలువైన వస్తువులు ఉంచే బీరువా తాళాలు వారి వద్ద ఎందుకు ఉంచారు? అసలు ఆ ముగ్గురి నియామకం ఎలా జరిగింది? ఆలయంలో వారి విధులు ఏమిటి? వారి జీత భత్యాలు ఎంత అన్నది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నే. బి గ్రేడ్లో ఉన్న గంగమ్మ ఆలయానికి ఉండాల్సిన సిబ్బంది ఎంతమంది? వారిలో శాశ్వత ఉద్యోగులు ఎందరు? ఒప్పంద కార్మికులు ఎంతమంది అన్నది దేవాదాయ శాఖ అధికారులే చెప్పాలి. ఆలయంలో 24 మంది శాశ్వత ఉద్యోగులుగా, మరో 12 మంది కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆలయానికి అంతమంది సిబ్బంది అవసరమా? ఒకవేళ లెక్కకు మించి ఉన్నప్పటికీ వారు ఒకే ఆలయంలో ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి? వారిని ఎప్పుడు బదిలీ చేయాలి? ఒకే కుటుంబంలో 2-3 ఉద్యోగులు పనిచేయవచ్చా? ఇకపోతే దాతల ద్వారా సిబ్బంది జీతాలు మినహా అన్నీ సమకూరే ఆలయానికి
లక్షల్లో ఖర్చులు ఎందుకు చూపిస్తున్నారు? అసలు పాలక మండలి ఏం చేస్తోంది? పాలక మండలికి తెలిసే ఇదంతా జరిగిందా అనే అనుమానాలు భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిని ఈవోగా నియమించాల్సి ఉండగా క్రింది స్థాయి ఉద్యోగిని ఎలా ఇన్ఛార్జ్ ఈవోగా 3 ఏళ్ల పాటు నియమించి కొనసాగించారు? దాతలు సమర్పించిన నగదు, వస్తు విరాళాలకి రసీదులు ఎక్కడ? ఎవరు ఎంత విరాళాలు ఇచ్చారు? ఏ ఏటికి ఆ ఏడు హుండీ ద్వారా వచ్చే ఆదాయం ఎంత అన్న ప్రశ్నలకు జవాబు లేదు. ఆడిటింగ్ జరుగుతోందా? అధికారుల పర్యవేక్షణ ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతినక ముందే వీటన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రస్తుత పాలక మండలిపై, దేవాదాయ శాఖ అధికారులపై ఎంతైనా ఉంది. ప్రస్తుతం జీతభత్యాల చెల్లింపులకు కటకటా అని ఉన్న గంగమ్మ తల్లి ఆలయాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేది ఎవరు? ఇక ఆమెను ఆమె కాపాడుకోవాలి. నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 50 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టారో రసీదులు లేవు. అది కాకుండా తప్పుడు లెక్కలతో 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు చూపించేస్తున్నారు. అంటే ఇది నామం మాత్రమే అండి. ఇంకా కూడా అసలు దొంగ బుక్కులు, పుస్తకాలు ముద్రించి ఆ ఓచర్లు, పుస్తకాలన్నీ కూడా కాల్చేశారా అన్నటువంటి అనుమానాలు ఈరోజు భక్తుల్లో కలుగుతున్నాయి. మరి గంగమ్మ ఆలయం నుంచి పక్కనున్న ఆలయానికి కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని ఎందుకు బదిలీ చేయలేదు? ఈరోజు గుడి ప్రాంగణం ఎంతండి? అక్కడ పనిచేసే సిబ్బంది సంఖ్య 33 మంది. అంటే రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు. ఎవరైతే గంగమ్మ ఆలయంలో పనిచేస్తున్నారో పై స్థాయి నుంచి కింద స్థాయి అధికారి వరకు గత 5 సంవత్సరాలుగా వాళ్ళు బ్యాంకు లావాదేవీలు, ఏ ఏ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్ని లక్షల రూపాయలు ఆ లావాదేవీలు జరిగాయి అన్నటువంటి వాస్తవాల మీద కమిటీ దృష్టి సారించాలి. ఈరోజు ఒక తిరుపతి తాతయ్యగుంట దేవాలయంలోనే కాదు, ఈ గంగమ్మ దేవాలయంలో కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి ఇతర దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారిని కూడా పరిగణలోకి తీసుకొని ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ పెడితే బాగుంటుందని, ఆ విధంగా ఆలోచన చేయాలని మేము కూడా పెద్దలు తిరుపతి శాసనసభ్యులు టీటీడీ చైర్మన్ గారు అయినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళతామని, సానుకూలంగా స్పందించే విధంగా దేవాదాయ శాఖ అధికారులకు కూడా తెలియజేస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకొని తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో చండీ హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు హోమ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాలంటీర్లు సమ్మెలో పాల్గొంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ రాజశేఖర్ మాట్లాడారు. వాలంటీర్లు సమ్మెలో పాల్గొంటున్నట్టు వివిధ ప్రచార మాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవమని తెలిపారు. జిల్లాలో అలాంటి పరిస్థితి లేదన్నారు. దీనిపైన తప్పుడు కథనాలు ప్రసారం అయ్యాయన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లు జిల్లా అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ తాము ఎలాంటి సమ్మెలో పాల్గొనలేదని వెల్లడించారు. తాము రాష్ట్ర ముఖ్యమంత్రి కృతజ్ఞతలుగా పనిచేస్తామన్నారు. తమ పని విధానం, ప్రభుత్వ పథకాల అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందని ఆశాభావంతో ఉన్నామని చిత్తూరు జిల్లా అధ్యక్షులు మహమ్మద్ తెలిపారు. దీనికోసం ప్రజల్లోనూ తర్వాత వాలంటీర్ల మిగతా జిల్లా వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లలో ఉన్న అనుమానాల నివృత్తి కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మూలంగా తెలియజేయడం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు జరుగుతున్న ఆడుదాం ఆంధ్రాలో కూడా పార్టిసిపేట్ చేసి వస్తున్నారు. ఎక్కడ కూడా ఇందులో మేము సమ్మెలో పాల్గొంటామని కానీ ఆందోళనలో పాల్గొంటామని కానీ ఎక్కడ రిపీట్ చేయబోము. సంపూర్ణంగా ప్రభుత్వంపై విశ్వాసం కలిగి ఉండి మా కోరికలన్నీ కూడా వారు తెలుసుకొని తీరుస్తున్నారు. మేము దీంట్లో ఎలాంటి భాగస్వామ్యం లేదు, మేము ఈ సమ్మెలో పాల్గొనడం లేదు, ఇది ఒక ఫేక్ సమాచారం అని చెప్పి వారు గట్టిగా ఖండిస్తున్నారు. 31వ తేదీ నుంచి సమ్మెకి దిగుతున్నాము అని వాలంటీర్లు చెప్పడము, దీనికి అందరూ వాలంటీర్లు కూడా సంబంధించని చెప్పడం, ఇవన్నీ చాలా వరకు అపోహలు కొన్ని చోట్ల అయితే కూడా చేస్తున్నారు. కాకపోతే చిత్తూరు డిస్టిక్ నుంచి వాలంటీర్లు కానీ ఎవరు కూడా కానీ సమ్మెని పాల్గొనట్లేదు.
మనం ఒకసారి యూనియన్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, పని ఒత్తిడి తగ్గించాలనే న్యాయమైన డిమాండ్లతో అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా కార్మికులు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలంటూ నినాదాలు చేశారు. వాళ్ళు కోరుతున్నటువంటి మెయిన్ డిమాండ్స్ అంగన్వాడీ వర్కర్స్ అందరికి కూడా కనీస వేతనం ప్రకారం 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలుపుకొని గ్రాడ్యుయేటీని అమలు చేయాలని చెప్పి ఈ రెండు ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆ చర్చలను కాలయాపన చేయకుండా చర్చలు తక్షణమే పరిష్కారం చేసే విధంగా ఈరోజు చూడాలని చెప్పని మా తరపు నుంచి, చంద్రగిరి ప్రాజెక్టు తరపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది కనుక సమ్మె కనుక ఇంకా పొడిగించే పద్ధతిలో కనుక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే, ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది ఎమ్మెల్యేలు ఇళ్లను ముట్టడి చేయాలని చెప్పని, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేయాలని చెప్పని, తర్వాత తాడేపల్లి ప్యాలెస్ను కూడా ముట్టడి చేయాలని చెప్పని ప్రకటించింది. ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచే రీతిలో ఈ రోజు చర్చలు ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. చర్చలు పిలిచినారు, ఆ చర్చల్లో మనం మన కోరికలు నెరవేర్చాలి. ఆ రకంగా చర్చలు జరిగితే బాగుంటుంది. లేని పక్షంలో 15 రోజులు గమ్మనే కూర్చున్నారు కదా వీధిలోకి రాకుండా అనేసి అనుకుంటున్నారేమో. ప్రభుత్వం అది కాదు. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం జరగబోయే చర్చల్లో కానీ సానుకూలంగా అంగన్వాడీ టీచర్ల కోరికగా నెరవేరకపోతే పెద్ద ఎత్తున పోరాటము, అన్ని రంగాలు అన్ని సంఘాలంతా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాడాల్సి వస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలోని వైద్య పరీక్షా కేంద్రాలలో లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి హెచ్చరించారు. తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పాత ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులకు, స్కానింగ్ పరీక్ష కేంద్రాల నిర్వాహకులు, అందులో పనిచేసే సిబ్బందికి లింగ వివక్ష నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, అడిషనల్ ఎస్పీ వెంకట్రావు, జిల్లా లెప్రసీ, క్షయ, ఎయిడ్స్ నిర్మూలనాధికారి డాక్టర్ అరుణ సులోచనాదేవి, ప్రసూతి వైద్య కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి రెడ్డి అతిథులుగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా లింగ నిర్ధారణ చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రైవేట్ సెక్టార్లో మాత్రమే డిస్క్లోజ్ చేస్తున్నారు, డేటా ఆపరేట్ చేయాల్సిన పరిస్థితి అనుకుంటున్నాం. కానీ కొంతమంది పబ్లిక్ సెక్టార్లో కూడా ఉన్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ మీటింగ్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఒకవేళ మా ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది ఉంటే కూడా థర్డ్ పార్టీని పెట్టి కూడా గౌరవ కలెక్టర్ గారు చేపిస్తామని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, జిల్లా యంత్రాంగము కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ దీని మీద ఎంత సీరియస్గా ఉన్నారు విషయం. ఆల్రెడీ హాట్స్పాట్స్ అనేది గుర్తించడం జరిగింది. జిల్లాలో ఏ సెంటర్స్ లో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు, ఏ డాక్టర్స్ పాల్పడుతున్నారు అంతా కూడా సమాచారం అంతా కూడా సేకరించడం జరిగింది. కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి పర్మిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా కొనుక్కోవడం కూడా జరిగింది. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నవరత్నాల పథకంలో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి అవ్వతాతలకు 3,000 రూపాయలను పెన్షన్గా చెల్లించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలలో పింఛను పొందాలంటే ఓ ప్రహసనమనే చెప్పాలి. ప్రత్యేకంగా కొత్త పింఛన్ల ఊసే ఉండేది కాదు. పింఛను పొందుతున్న వారిలో ఎవరైనా మరణిస్తేనే కొత్త పింఛను మంజూరు చేసేవారు. అప్పుడు కూడా అధికారులకు, జన్మభూమి కమిటీ సభ్యులకు ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. అయితే వైఎస్ఆర్సీపీ పాలనలో అర్హతే ప్రమాణికంగా, రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరవుతున్నాయి. ఏడాదికి 2 సార్లు కొత్త పింఛన్లు మంజూరు చేస్తుండడమే కాకుండా 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నవరత్నాల పథకం ద్వారా ఏడాదికి 250 చొప్పున పెంచుతూ జనవరి 1వ తేదీకి 3,000 రూపాయలను జగన్ పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జగన్ నిర్ణయం పట్ల అవ్వతాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్స్ అందరూ 60 సంవత్సరాలు దాటినటువంటి పెన్షనర్స్ అందరూ కూడా దాదాపుగా వాళ్ళందరికీ ఈ టర్మ్ నుంచి 2,750 నుంచి 3,000 రూపాయలు పెంచడం, అవ్వాతాతలకి అండగా
ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిలిచారు. ఈ కాలంలో పుట్టినటువంటి పిల్లలే ప్రతి నెల ఆర్థికంగా వాళ్ళకి అండగా నిలబడడానికి సంకోచిస్తున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవ్వాతాతలందరూ కూడా ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలని, వాళ్ళకి ఏ లోటు రాకుండా వాళ్ళ ఆత్మగౌరవంతో బతికే విధంగా వాళ్ళకి ప్రతి నెల వాళ్ళ ఖర్చులకు సరిపడా దాదాపుగా 3,000 రూపాయలు పెన్షన్ పెంచడం అవ్వాతాతలందరి తరపున, అలాగే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని పెన్షనర్స్ అందరి తరపున మరొకసారి ఆయనకి కృతజ్ఞత తెలియజేస్తాను. పేద ప్రజల కన్నీళ్లు, కార్మికుల స్వేదం నుంచి ఉద్భవించి 99 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీ సిపిఐ అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి తెలిపారు. సిపిఐ 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను తిరుపతి బైరాగి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్ హాజరై పార్టీ జెండాని ఎగురవేశారు. కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి కేవలం దేశానికి స్వాతంత్రం సంపాదించడం అంటే అది అధికార మార్పిడి ఒకటే కాదు. ఈ దేశంలో దారిద్ర్యం ఉంది, ఆకలి చావులున్నాయి, ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, ఇలాంటివి అణచివేత ఉంది. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక నూతన సమాజాన్ని దేశంలో నిర్మించాలని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది మొదలుకొని అనేక నిర్బంధాలకు గురైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటైన 1-2 సంవత్సరాల్లోనే మీరట్ కుట్ర కేసు, తర్వాత కాన్పూర్ కుట్ర కేసు, ఆ తర్వాత అనేక రకాలైనటువంటి కేసులు పెట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీని అణిచివేయాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. దున్నేవాడికి భూమి కావాలని కావచ్చు, స్వతంత్ర పోరాటంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి, తెలంగాణ సాయుధ పోరాటంలో చేసి స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి జెండా ఎర్ర జెండా సిపిఐ జెండా ఈరోజుకి 98 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ తిరుపతి పట్టణంలో 24 కాలనీలు, దాదాపుగా 24-25 కాలనీలు నిర్మించి గుడిసె లేని ఒకటి ప్రతి ఒక్కరికి గుడిసె ఇచ్చినటువంటి చరిత్ర కల్పించినటువంటి జెండా సిపిఐ జెండా. శరత్ సాహిత్యం నేటి ఆవశ్యకత అనే అంశంపై రచయిత శ్రీ ప్రవాష్ ఘోష్ రచించిన పుస్తకాన్ని తిరుపతిలో ఆవిష్కరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మార్మికతో కవిత్వం రాసినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరికంటే భిన్నంగా ఆధునిక ఆలోచనలు ఉన్నవారు, ఆధునిక భావాలు ఉన్నటువంటి వారు శరత్ చంద్ర. అనేక నవలలు రాశారు. మనము దేవదాస్ సినిమా చూసాం, బాటసార్ చూసాం. ఇట్లాంటి మహత్తరమైన సినిమాలన్నీ కూడా వారి నవల నుంచి ఉద్భవించినవే. అయితే ఈనాటికి శరత్ సాహిత్యం భారతీయ సాహిత్యంలో దాని యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడం కోసం ఈ సభ జరుగుతోంది. నిజానికి ఆయన ఒక నోబెల్ బహుమతి రావాల్సిన వారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ముగిశాయి. 5 రోజుల పాటు జరిగిన తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ తెప్పోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. శ్రీ చండికేశ్వర స్వామివారు చివరి రోజు తెప్పలపై 7 చుట్లు తిరిగారు. స్వామి అమ్మవార్లు పుష్కరిణిలోని తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు తెప్పోత్సవాలను తిలకించి అమ్మవారిని దర్శించి తరించారు. తిరుపతిలో బీర్బాల్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సిక్కు విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. నరేంద్ర మోడీ గారు సూచనల మేరకు ఈ కార్యక్రమం చేశాము. వీరబాల్ దివాస్గా ఈరోజు గుర్తించి ఆ వీర బారుల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించాము. ప్రతి ఒక్కరూ ఈ రోజుని వీరబాల్ దినోత్సవంగా జరుపుకోమన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పిల్లలకందరికీ ఈ కాంపిటీషన్లో పాల్గొన్న ప్రతి పిల్లలకి కన్సలేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. వీరబాల్ దినోత్సవ శుభాకాంక్షలు. తిరుపతి నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బంపర్ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తిరుపతి తీర్థకట్ట వీధిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను తీశారు. కస్టమర్ల సమక్షంలో షోరూం సిబ్బంది లక్కీ డ్రా తీసి విజేతల పేర్లను ప్రకటించారు. మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులను అందజేశారు. కారు, ఎల్ఈడి టీవీలు, స్మార్ట్ వాచ్లు, వెండి వస్తువులు బహుమతులుగా అందజేశారు. ఇవాళ జరిగిన లక్కీ డ్రాలో 12 మంది టీవీలు విన్ అయ్యారు.
12 మంది సిల్వర్ గ్లాసులు విన్ అయ్యారు. 12 మంది వెట్ గ్రైండర్లు విన్ అయ్యారు. మరి 12 మంది స్మార్ట్ వాచ్లు విన్ అయ్యారు. వీళ్ళందరికీ మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము. మరియు ఇవాళ క్రిస్మస్ సందర్భంగా జరిగిన బంపర్ డ్రాలో కూపన్ నెంబర్ 190541 ప్రతిభ గారు, ఫోన్ నెంబర్ 6362994641. ప్రతిభ గారు మా షాప్లో జరిగిన బంపర్ డ్రా కారు గెలుచుకున్నారు. ప్రతిభ గారికి మా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము. నేను విప్రోలో మేనేజర్గా పనిచేస్తున్నాను. షాపింగ్ మాల్ పెట్టినప్పటి నుంచి మల్టిపుల్ అకేషన్స్కి ఇక్కడికే షాపింగ్కి వస్తూ ఉన్నాం. బికాస్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఇన్ ఆల్ కేటగిరీస్ ఇక్కడే లభిస్తాయి. సో రిపిటేటివ్గా రావడానికి వీళ్ళ క్వాలిటీ ఇట్ ఓన్లీ స్పీక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. దివంగత నేత వంగవీటి రంగా పేదల కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకుడని, ఆయన ఆశయ సాధన కోసం రాధారంగా మిత్రమండలి కృషి చేస్తోందని ఆ సంఘం నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ తెలిపారు. వారు పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో చేయూతనిచ్చిన వ్యక్తి. వారు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం వారు తన ప్రాణాన్ని పరంగా పెట్టిన వ్యక్తి. అలాంటి మహోన్నత వ్యక్తి మనకి ఇంకొకరు రారు. అలాంటి వ్యక్తి 35 సంవత్సరాలు గడుస్తున్నా కానీ వారిని స్మరించుకుంటూ ఆంధ్ర రాష్ట్రం అంతటా ఈ రోజుకి శిలా విగ్రహాలు పిలుస్తున్నాయంటే ఆయన చేసిన సేవని తత్కారణం. రాబోయే రోజుల్లో వంగవీటి మోహన రంగా గారి ఆశయాలు ముందుకు వెళ్ళి పేద బడుగు బలహీన వర్గాలకు రాధారంగం మిత్రమండలి చేయూతనిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి నగరంలోని శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బంపర్ లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను తీశారు. కస్టమర్ల సమక్షంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి లక్కీ డ్రా తీసి విజేతల పేర్లను ప్రకటించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులను అందజేశారు. ఎలక్ట్రికల్ 2 వీలర్స్, ఎల్ఈడి టీవీలు, స్మార్ట్ వాచ్లు, వెండి వస్తువులు బహుమతులుగా అందజేశారు. నాణ్యమైనటువంటి బట్టల్ని తిరుపతి వాసులకి ఏ ధరలో కావాలన్నా ఆ ధరలో అందిస్తూ నాణ్యతకు మారుపేరుగా అందరి మదిలో నమ్మకం కలిగిస్తూ ఈరోజు ఇంతెంతై వట్టుడింతై తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖల్ని విస్తరిస్తూ ముందుకు పోతున్నారు. ఈ సంస్థకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నా. డిసెంబర్ 8వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు దాదాపు 37 రోజులు రోజు లక్కీ డ్రా పేరుతో ఇక్కడున్నటువంటి లక్కీ డ్రాలో గెలుపొందినటువంటి మిత్రులు దాదాపు 5 మందికి తిరుపతి వాసులకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ దాదాపు 55,000 విలువగల ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నా పేరు చంద్రశేఖర్. జనరల్గా ఆన్లైన్ షాపింగ్ అవి చేస్తూ ఉంటాను. అవి చేస్తే మామూలుగా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇలా శుభమస్తు షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన తర్వాత ఎలక్ట్రిక్ బైక్ గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉంటాము ఇక్కడ బాగా బట్టలు బాగుంటాయి, నాణ్యతగా ఉంటాయి. మేము ఇక్కడ లాటరీ కొట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. 55,000 బండి ఇచ్చారు. మేము ఎటువంటి అమౌంట్ పే చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. క్లాత్ బై చేస్తే నాకు 55,000 బైక్ రివార్డ్ ఇచ్చారు వితౌట్ టేకింగ్ ఎనీ 1 రూపీ. సో సుమస్తు నేను స్పెండ్ చేసిన ప్రతి ఒక్క పెన్నీని వర్త్ అని ప్రూవ్ చేసింది. అండ్ ఐ లైక్ ద డ్రెస్సెస్ అండ్ ఐ లైక్ ద స్టాఫ్ ద వే దే ఆర్ రెస్పెక్టింగ్ ఫర్ ఎవ్రీ పీపుల్. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 65,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,837 రూపాయలు. వెండి 1 కేజీ ధర 76,800 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 78 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో కరోనా టెర్రర్ మళ్లీ భయపెడుతున్న మహమ్మారి, అప్రమత్తంగా ఉండాలన్న డాక్టర్లు. కమనీయం సర్వం రామమయం, శ్రీరాముడికి జనకపురి నుంచి పట్టు వస్త్రాలు, కానుకలు.
ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలను ప్రారంభించిన సీఎం 47 రోజుల పాటు క్రీడా సంబరాలు. గంగమ్మ ఆలయంలో ఉద్యోగుల చేతివాటం, పత్తాలేని ఈవో, నిద్రమత్తులో ఎండోమెంట్ శాఖ. టీటీడీ ఉద్యోగులపై చైర్మన్ వరాల జల్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల పెంపు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధం, డిఎంహెచ్ఓ శ్రీహరి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.